శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ మనస్సు ముక్కలయ్యే వార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, మరికొద్ది గంటల్లో ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు కలగబోతున్నాయో, ఏ వార్త మీ మనస్సును అధికంగా బాధించబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అపరిచిత వ్యక్తులతో మాట్లాడడం మానుకోవాలి మీరు. అలాగే తెలియని ప్రదేశాలకు మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది మరికొద్ది గంటల్లో. కానీ మానుకోవడమే ముఖ్యమో. సాధారణ జీవితం గడుపుతారో, వృత్తిపై పట్టుదలతో ఉంటే గనక మీకు ఫలప్రదంగా ఉంటుంది. జ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారో, వ్యాపార భాగస్వామ్యులు, సహచరుల పట్ల పూర్తి గౌరవం కలిగి ఉంటారో, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టవచ్చునో, వస్తువులు కూడా కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే అమ్మే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. కొంచెం ప్రయత్నిస్తే గనక అధిక ధన లాభం పొందుకోవచ్చు. కళాశాలలో చదివే అమ్మాయిలు మీరు మీ ఇంటి పనులపై ఎక్కువగా ఆసక్తి కనపరుస్తారు. తమను తాము అభివృద్ధి చేసుకోవడంలో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. అలాగే ఈ రాశి జాతకులు జీవితంలో ఒక అపరిచిత భాగస్వామి అయితే రాబోతున్నాడో, ప్రియురాలితో కాస్త ఆనందంగా గడపవచ్చునో. వైవాహిక జీవితంలో చూస్తే గనక చిక్కులు పెరుగుతాయి. మీ విషయాల్లో జీవిత భాగస్వామితో వాగ్వివాదం ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామి అకస్మాత్తుగా మిమ్మల్ని కలుస్తారో, వారి మాటలతో మీకు కోపం రావచ్చు. వైవాహిక జీవితంలో పరస్పర ఉద్రిక్తతలు కూడా ఉండవచ్చును. అలాగే ఈ రాశి జాతకులు మరికొద్ది గంటల్లో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. ఎవరితో కూడా వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో విడిపోవడానికి, ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా. ఇటువంటి ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి. సానుకూల ఆలోచనల ద్వారానే సమస్యలు అధిగమించగలుగుతారు. మీ యొక్క సృజనాత్మకత, ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగించండి. అది చాలా వరకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మరికొద్ది గంటల్లో ఆ యొక్క ప్రయత్నాలు ఫలప్రదంగా ఉంటాయి. ఇల్లు లేదా వాహనం పెట్టుబడికి, రుణం కోసం దరఖాస్తు చేయడానికి అనుకూలము. జీవితంలో శుభ మార్పులు వస్తాయి. మీ యొక్క కెరియర్ రంగంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి అజాగ్రత్త వల్ల ప్రాణాంతక ఫలితాలు వస్తాయి. టెక్నాలజీ, మేనేజ్మెంట్ కి సంబంధించిన యువత కెరియర్ లో మంచి అవకాశాలు సాధించే ఫలితాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు మెడికల్, ఫార్మా, నర్సింగ్, కంప్యూటర్ కి సంబంధించిన విద్యార్థులు పరీక్ష పోటీల్లో అనుకూలమైన ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు. శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరస్పర సంబంధాల్లో తీవ్రత పెరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడుపుతారో, అవివాహితులకు వివాహ ప్రతిపాదన అయితే వస్తుంది. కొంతమంది తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రారంభిస్తారు. మహిళా అధికారి మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపార విషయాల్లో పురోగతి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జాతకులు మీ యొక్క వ్యాపారాలు బాగా సాగుతాయి మరియు లాభం కూడా మరికొద్ది గంటల్లో రాబోతుంది. ఈ వ్యక్తులు పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుకుంటారు. క్రీడలలో పోటీ ఉంటుంది. విజయం సాధించబడుతుంది. అలాగే ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని అయితే తప్పక సాధిస్తారు. ప్రేమలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మీ మనసు ప్రకారం కోరుకున్న పని అయినప్పుడు మీ మనసు సంతోషంగా ఉంటుంది. సహోద్యోగులు మరియు సోదర సోదరీ మణుల నుంచి మీకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. వారే ప్రత్యర్థులుగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు అనుకున్న పని అనుకున్నట్లు కానివ్వకుండా వీరు అడ్డుకోబోతూ ఉన్నారు. మీరు వారి యొక్క ఏదైతే మార్పుని చూస్తారు, మీ మనసు ముక్కలైపోతుంది. మీకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీల్లో వారే శత్రువులు అనే విషయం మీకు అర్థమవుతుంది. మీకు మరికొద్ది గంటల్లో ఇటువంటి మార్పు అయితే మీ జీవితంలో ఖచ్చితంగా వింటారు. అయితే ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నమ్మిన వ్యక్తుల
వ్యక్తుల ద్వారా జరిగినటువంటి మోసం మీకు చాలా వరకు కూడా బాధను కలగచేస్తుంది. మీ ఉద్యోగ జీవితంలో కూడా ప్రమోషన్ రానివ్వకుండా సహోద్యోగులు అడ్డుకుంటారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని ఇంకాస్త మీ మనసుని కఠినంగా మార్చేస్తుంది. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయడం, ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడడానికి మీకు మీరుగా ఓర్పుగా సంయమనంగా ఉండండి. ఆవేశాన్ని కోపాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. భగవంతుణ్ణి నిత్యం ఆరాధించండి. శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.